ప్రతిదాని కేసుల పాలై బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే పాపం కావట్లేదా? నువ్వు చేసుకునేది పాపం కదా, పాపం మూట కట్టుకుంటలేవు నువ్వు, తప్పు కదా. ఏం తప్పు చేసాను జైల్లో పంపుతాను? నీకోసం నేను ప్రశ్నించినందుకు, నేను అడిగినందుకు నువ్వు జైల్లో పంపుతావు, బాధ అనిపిస్తలేదని? కరెక్టా? కాంగ్రెస్ పార్టీ నాయకులని దయాకర్ రావు 15 సంవత్సరాల పాలకుర్తిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమందిని జైలు పంపించు? ఒక్కటి చూపెడతాను. ఎందుకు నీ విపరీత ప్రవర్తన? ఏం సాధిస్తావు దాంతో? ప్రజలకి మంచి చేస్తా అని వచ్చినావు, సర్వీస్ చేస్తా అని వచ్చినావు. ప్రతిపక్షంలో ఎవడు మాట్లాడితే స్పోర్టివ్గా తీసుకోవడం చేత కాకపోతే రాజకీయాలు చేయడం ఎందుకు? పని చేసుకోవాలి కదా. నువ్వు ఎవడు మాట్లాడితే ప్రజాస్వామ్యం కదా, డెమోక్రటిక్ కదా, నీ అంత పాలన కాదు కదా. నీ అంత పాలన జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఆఫ్ ద రికార్డు పోయి పోలీసు వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళ బాధ. ఆఫ్ ద రికార్డు పోయి అడగండి. ఒక పోస్టింగ్ కోసం ఇన్ని కష్టాలు పడాలని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు లేదు ఇప్పుడు డిపార్ట్మెంటల్గా నేను చెప్పడము, అది అక్కడ జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ పాల్గొంది. మీకు వాళ్ళు పాపం అనిపిస్తుంది.